హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. మీ అదిరేటి రుచుల్లో ఇవాళ అద్రిపోయే ఇన్స్టెంట్ పుదీనా రైస్ చేయబోతున్నాను. పిల్లలకి చాలా మంచిది అండ్ చాలా టేస్టీ. పెద్దలకైతే పర్ఫెక్ట్ హెల్దీ డైట్ రెసిపీ. ఇదే క్వాంటిటీస్తో చేయండి. ఒక్క పోర్షన్ చేస్తున్నాను నేను. మిక్సీ వేయాల్సినవన్నీ ఇందులో వేసుకుందాం. 4 పచ్చిమిరపకాయలు అండ్ చిన్న అల్లం ముక్క, ఒక ½ టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/8 టీ స్పూన్ పసుపు, వెరీ లిటిల్, చూసారా, 3-4 రెక్కలు చింతపండు. ఈ చింతపండు మస్ట్. ఒక 1 టీ స్పూన్ నువ్వులు అండ్ ½ టీ స్పూన్ మెంతులు, హాఫ్ కూడా లేదనుకుంటా, ఇది కొంచెం తక్కువ. అండ్ 1 టీ స్పూన్ ఉప్పు అండ్ 1½ టీ స్పూన్ బెల్లం. మన అసలు సీసలు హీరోయిన్ ఆఫ్ ద డే పుదీనా. ఇవన్నీ కలిసి కొంచెం నీళ్లు పోసి మనం గ్రైండ్ చేసుకొని రావచ్చు. సో మన పేస్ట్ కూడా రెడీ అయ్యి వచ్చేసింది. అలా వెళ్ళాం, ఇలా పేస్ట్ అయిపోయింది. జస్ట్ 10 గ్రామ్సే నెయ్యి తీసుకున్నాను. ఈ రెసిపీకి 10 గ్రామ్స్ నెయ్యి యూజ్ చేస్తున్నాను. చక్కగా వండేసి ఆరబెట్టిన రైస్ ఇది. సో ఇందులో నేను ఒక్క పోర్షన్ 120 గ్రామ్స్ ఆఫ్ బాయిల్డ్ రైసే తీసుకుంటాను. సో చక్కగా ఒక్క ½ టీ స్పూన్ మినపప్పు, ½ టీ స్పూన్ శనగపప్పు వేయండి. ఎందుకంటే ఒకటే పోర్షన్. మీరు అన్నం క్వాంటిటీని పెంచిన దాన్ని బట్టి ఇవన్నీ క్వాంటిటీస్ పెంచండి. జీలకర్ర, ఆవాలు కూడా అంతే, జస్ట్ కొంచెం కొంచెం. అండ్ ఒక 4-5 జీడిపప్పు ఒక్కలు. ఇదిగోండి, మంచిగా వేగినాయి. నేను డైరెక్ట్ పుదీనా వేస్తున్నాను. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ ఆయిల్ వేసుకోవచ్చు, కానీ ఆయిల్ కొంచెం వేసుకొని చివర్లో అన్నా కానీ ఒక చిన్న పించ్ నెయ్యి తగలనివ్వండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ అల్లము, పుదీనా, నువ్వులు, మెంతులు ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవనివ్వండి, ఒక 2 to 3 minutes ఫ్రై అవనివ్వండి. అండ్ రైస్ కలిపే ముందు కొంచెం కొత్తిమీర వేసాను. 1 పోర్షన్ ఆఫ్ రైస్ కలిపేస్తున్నా. చాలు, ఒక మనిషికి, సింగిల్ పర్సన్. పుదీనా అంటే పుదీనా రైస్ లాగా ఎంత గ్రీన్గా వస్తుందో చూడండి. పైన కలపండి, ఆటోమేటిక్గా అవుతుంది, తొందరపడకుండా ఉంటుంది. ఆ పుదీనా రైస్కి పట్టేటట్టు, ఆ ఉప్పు అంతా సింక్ అయ్యేటట్టు జస్ట్ ఒక 30-40 seconds ఆర్ 1 minute అంతే. పెద్దగా ఫ్రై చేయవసరం లేదు. ఇంకా మీకు ఇందులో ఉప్పు ఉంది, కారం ఉంది, పులుపు ఉంది, కావాల్సినంత ఐరన్, కాల్షియం, నువ్వులు ఉన్నాయి, మెంతులు ఉన్నాయి, ఇంకేం కావాలి చెప్పండి. బెల్లం వేసినాము. పర్ఫెక్ట్ కుదిరింది. ఇంత సింపుల్గా 2 minutes అయిపోయింది. చాలా చాలా టేస్టీ యమ్మీని సర్వ్ చేద్దాము. అసలు మాటలు లేవు, అంతే, మాట్లాడుకోవటాలు లేవు 1% కూడా. సో హియర్ ఇస్ ద పుదీనా రైస్. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తూనే ఉంటాను. లంచ్ బాక్స్ రెసిపీ ది బెస్ట్.